అందరికీ నమస్కారం భయ్య. మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఈ వీడియో హైదరాబాద్ గురించి, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, హైదరాబాద్ గత 5 ఏళ్ళలో ఏ విధంగా డెవలప్ చెందింది, అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకున్న ఆఫీస్ స్పేసెస్ కోసం ఎవరైనా సెర్చ్ చేసినా అలాంటి వ్యక్తులకు ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మనం హైదరాబాద్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వన్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సిటీ ఇన్ ఇండియా, అలాగే సౌత్ ఇండియాలో మోస్ట్ డెవలప్డ్ సిటీ. మీన్స్ ప్రజెంట్ హైదరాబాద్ చాలా డెవలప్డ్ పొజిషన్లో ఉంది. చెన్నై, బెంగళూరు ఆల్రెడీ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ప్రజెంట్ హైదరాబాద్ బూమ్ నడుస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భయ్య, ఇక్కడ మనం మెయిన్గా తెలంగాణ గవర్నమెంట్, గడిచిన గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ హైదరాబాద్ సిటీ విషయంలో కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పుకోవాలి. ఈ సిటీ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఫ్లైఓవర్లు డెవలప్ చేయడంలో కానీ, రోడ్లు డెవలప్ చేయడంలో కానీ, అలాగే హైదరాబాద్కు సంబంధించిన రవాణా వ్యవస్థని డెవలప్ చేయడంలో కానీ మన తెలంగాణ గవర్నమెంట్ చాలా కృషి చేసిందని చెప్పాలి. అలాగే మనం చెప్పుకోవాల్సింది ప్రజెంట్ దేశంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు ఏ సిటీకైనా వస్తున్నాయంటే అది హైదరాబాదే. కారణం ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం, ప్లస్ లేబర్ ఉండడం, అలాగే మనకి ఇక్కడ మెట్రో స్టేషన్ రవాణా వ్యవస్థ మంచిగా అందుబాటులో ఉండడం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, ఇవన్నీ హైదరాబాద్కి ఒక అసెట్స్లో మారినాయి. అంతేనా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ భయ్య మెయిన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీలు చాలా మంచి పాత్ర పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే హౌసింగ్ మీన్స్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ప్రజెంట్ మైవన్ సెంటరింగ్తో షేర్వార్ కన్స్ట్రక్షన్స్ అవి నడుస్తున్నాయి. మొత్తం కాంక్రీట్, స్టీల్ యూజ్ చేసి మైవన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన మొత్తం కంపెనీలు అన్నీ కూడా హై రైజ్డ్ బిల్డింగ్స్. ప్రజెంట్ మినిమం 30 to 50 ఫ్లోర్స్ దాకా నడుస్తున్నాయి. మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన ఏరియాల గురించి అంటే విప్రో సర్కిల్ నుంచి తీసుకుంటే మెయిన్ గోల్దొడ్డి, గోపన్పల్లి తాండా, కోకాపేట్, నార్సింగ్, నెక్స్ట్ నల్లగండ్ల, ఈ ఏరియాలన్నిటిని చూసుకుంటే మనం కన్స్ట్రక్షన్లో బాగా టాప్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాకి మెయిన్గా రవాణా వ్యవస్థ చాలా అందుబాటులో ఉంది. మీన్స్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇటు సైడ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ కానీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ కన్స్ట్రక్షన్లో కూడా మంచి షేర్వాల్ కన్స్ట్రక్షన్స్తో మొత్తం మైవన్ స్ట్రక్చర్తో నడుస్తున్నాయి ఇక్కడంతా. ఈ ఏరియాలో మంచిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు చేసేవాళ్ళు కానీ, ఫ్యూచర్లో మంచిగా ఇల్లు అనుకునే వాళ్ళు కానీ ఈ ఏరియా ప్రిఫర్ చేయడం వల్ల మీకు మంచి గ్రోత్ ఉంటుంది. నెక్స్ట్ భయ్య హైదరాబాద్ గురించి మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా ఇక్కడ గవర్నమెంట్ చాలా డెవలప్డ్ స్కీమ్స్ మీన్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసింది. దాంతోపాటు చాలా నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. మీన్స్ నల్సార్ కానీ, ఐఐటి కానీ, నెక్స్ట్ హైదరాబాద్ బిజినెస్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, నెక్స్ట్ మంచి యూనివర్సిటీలు, కాలేజీలు ఏ విధంగా చూసుకున్నా బెస్ట్ సిటీ ఇన్ ఇండియా. అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ సౌత్ ఇండియా ఆల్సో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.